అమేజింగ్ ప్లాంట్స్ చాలా బాగున్నాయి. 50 కేజీలు చెట్టు అనేది నథింగ్, బట్ చేస్తే కానీ ఇంత అంటే ఈ మన ఈ ఏరియాలో ఈ కర్ణాటక ఇదే ఏ బెల్ట్ అంటారు దీన్ని పేరు లింగేశ్వర అంటారా మన సిర్పూర్ ఏరియా అంటారు దీని. అవును, సిర్పూర్ ఏరియాలో ఎన్ని సంవత్సరాల చెట్లు అన్నారు? 6 ఇయర్స్. 6 సంవత్సరాల మొక్కల్ని ఇంత వెల్ ఎస్టాబ్లిష్ చేశారంటే రియల్లీ మీ హార్డ్ వర్క్ ఉంది. సాయిల్ కూడా సపోర్ట్ చేసింది మీకు, సాయిల్ సపోర్ట్. మీరు కొంచెం ఎనర్జీ పెట్టారు, అలా కాదు, కానీ ఇంత బాగా మీరు మొక్కల్ని డెవలప్ చేశారంటే నిజంగా ఇది చెప్పుకోదగ్గదు అనమాట. కానీ ప్రతి చెట్టు ఏంటంటే కనీసం చాలా డయా చాలా బాగా వచ్చింది చూడండి. మీరు అద్భుతమైన డయా తెప్పించారు మీరు. వంద టన్నులు కాదు, 120-130 టన్నులు తెచ్చి ఈజీగా. అక్కడ ఉన్న చెట్లు చూస్తే మీరు చూడండి. చూడండి కదా, ఎక్సలెంట్. ఇట్లా షూట్స్ మరిన్ని చూడండి, బాగున్నాయి. ఇది బాగుంది. అందరూ ఇంత పెద్ద చెట్లు చేసుకోలేక ఇబ్బందులు పడుతూ ఉంటారు. అంటే దీనికి ఎక్కువ ప్రూనింగ్ అతిగా చేసి మొక్కలు చిన్నగా పెట్టి ఇబ్బందులు పడుతూ ఉంటారు. చూడు, ఇంత పెద్ద చెట్టు అయినా మీరు తాళ్ళు గట్ల ఏం గట్ల సింపుల్గా స్టాండ్ బైలో ఉంది. 50 టన్నులు కాదు, నువ్వు ఎన్ని టన్నులు తిన్నా, ఎన్ని కేజీలైనా డజన్ మ్యాటర్. స్పేసింగ్ బాగా పెట్టారు, స్పేసింగ్ చాలా బాగా చేశారు. అసలు కాండాలు ఎంత బాగున్నాయి చూడండి. ఎక్సలెంట్. అంటే ఇది భూమి అనుకుంటా, ఎనర్జీ భూమిలో సఫిషియంట్ ఫర్టిగేషన్స్ ఉన్నాయి, ఫర్టిలైజర్స్ అవైలబిలిటీ ఉన్నాయి అనుకుంటా సాయిల్ నుంచి. ఎక్సలెంట్. ఇవి తీసేపిచ్చప్పా, ఇవి డెడ్ వన్. ఇది డెడ్ వన్ తీసేద్దామండి. మొత్తం అంతా కూడా ఒకసారి జేసీబీ తీసుకొచ్చేస్తే అయిపోతుంది. అది పెద్ద సమస్య ఏమి కాదండి, తీసేద్దాం. ఎందుకు రైతులు మీలాగా గమనించట్లేదు అందరూ? అంటే మీలాగా తెలివిగా లేరు ఎందుకనే? ప్రాబ్లం ఏంటంటారు? నేను తెలివైన అంటారా? మరి ఎంత బాగా చేశారంటే ఇది తెలివిగలగా. ఇప్పుడు క్రాప్ తీయటం వేరు, మొక్కలు పెంచుకోవటం వేరు, మొక్కల్ని కాపాడుకోవటం వేరు, దానికి సరైన అన్ని చేయటం గ్రేట్. ఇది నిజంగా గ్రేట్. ఇది అసలు ఈ పూతలు చూస్తే ఇంకా పంటకి వెళ్ళిపోవచ్చు అనిపిస్తుంది. చూస్తున్నారుగా మీరు, ఇది భగవంతుడు ఇచ్చిన నేచురల్గా మీకు గిఫ్ట్ ఇచ్చాడు ఇంత కాయలు. దీంట్లో మేజర్ ఏంటంటే కొంచెం ట్రీట్మెంట్ చేసుకోవాలి. బాగా ట్రీట్మెంట్ చేస్తే బోర్డో లిక్విడ్ బాగానే కొట్టారు. బోర్డు 15 కాదు, ఇంకా దంచండి, ఇంకా కొట్టాలి మీరు. బోర్డోనే కాకుండా ఇంకా వేరే చేయాలి మీరు, వేరే చేయాలి. ఎందుకంటే దీనికి ఫోలియేజ్ ఎక్కువ ఉంది, అంటే దీని ఆ గ్రీన్ షాకులు చాలా ఎక్కువ ఉన్నాయి. దీనికి రాబోయే రోజుల్లో కాయలు కూడా బాగా పడుతుంది, మంచి ఫ్లవరింగ్ వచ్చింది. దీనికి కొంచెం ఫాస్ఫరస్ కానీ లిక్విడ్ నైట్రో అన్ని రకరకాలు కొంచెం ఇచ్చుకుంటేనే దీన్ని మీరు. ఇది ఎట్లుందంటే ఒక ఏనుగు అనమాట, డైలీ 10 గెలలు తింటుంది ఏనుగా. ఒక గెల పెట్టామనుకో దానికి సరిపోదు. చెట్లు ఏంటంటే ఇది దాని సైజును మించి పెరిగింది ఇది చెట్టుకి. తీసేయం కదండి, తీసేటప్పటికి ఏంటంటే సాల్ తీసేసేటప్పటికి ఇమ్మీడియట్లీ గ్రోత్ వచ్చిందండి. తర్వాత దానికి గాలి ఆడటం అంతా కూడా హెల్దీగా ఉంది. ఎంత అద్భుతంగా ఉంది చూడండి అసలు. నిజంగా ఈ ఏరియాలో అమేజింగ్ అనమాట. నిజంగా ఇంత మంచి హెల్దీ గ్రోత్ ఉన్న క్రాప్ అనేది తక్కువ కనపడదు. ఎలాంటిది ఈ సైజులో ఒక ప్రాబ్లమ్స్ ఎక్కువ లేవు దీనికి. అది నేను గమనించిందంటే ఈ చెట్లకి ఎక్కువ ఇబ్బందులు కూడా లేవు దీనికి, అంటే చెప్పుకోదగ్గ ఇబ్బందులు లేవు. బట్ కాయలు పడిన తర్వాత మీకు ఇబ్బందులు కనపడతాయి బయటికి, అది సహజం అది. బట్ కాకపోతే ఇప్పుడు మనం ఈ టైంలో రెస్ట్ టైంలో కంట్రోల్ చేసుకోవాలిగా. ఇది రైట్ టైంగా అది. ప్రసాద్ చౌదరి గారు అన్నమాట. టోటల్ కర్ణాటకలో ఇలాంటి చెట్లున్న తోట ఎక్కడ చూడలేదు. ఇదనమాట రికార్డు చూసుకోండి. చెట్టుకి 50 నుంచి 100 కేజీలు ఇది తీయచ్చుది.
వాట్ ఈస్ ఏందా హైయెస్ట్ ఏం తీస్తారు దీనికి? ఎన్ని టన్నులు తీస్తారు హైయెస్ట్? సరే తీయలేదా? హైయెస్ట్ అండి ఎన్ని టన్నులు తీసుంటారు యావరేజ్గా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్ కానీ? 8 ఎకరాల మట్టుకే వేసామండి. 8 ఎకరాల్లో 65,000 మొక్క ఉందండి. ఇప్పుడు 5,000 మొక్క 80 టన్నులు వచ్చింది. బా 80 టన్నులు బాగా చేసావు. 80 టన్నులు వచ్చిందండి. 80 టన్నులు బాగా మార్కెట్ కూడా 130-135 రూపాయలు. అది అప్పుడు ఎన్ని మొక్కలు ఉన్నాయి? 5,000 తక్కువ ఉన్నాయి. 5,000 తక్కువ ఉన్నాయి. అంటే 80 టన్నులు అంటే బాగా తీసినట్లు. పర్లేదు, బాగా తీశారు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం అది? 3 ఇయర్స్ బ్యాక్. 2 ఇయర్స్ బ్యాక్. అంటే చాలా బాగా తీశారు. 3 ఇయర్స్ బ్యాక్. వెరీ గుడ్, సూపర్ సూపర్. ప్రసాద్ చౌదరి గారి యొక్క పొమగ్రనేట్. ప్రసాద్ చౌదరి గారి యొక్క టోటల్ 20 acres ల్యాండ్. సో ఈ విధంగా పొమగ్రనేట్ చెట్లు అనేవి రైతు అనేవాళ్ళు కేర్ఫుల్గా ఎట్లా పండిస్తున్నారో మీరు గమనించండి. క్రాప్కి వెళ్తున్నా పదంగా క్రాప్కి వెళ్ళలేదు, రాబోయే రోజుల్లో క్రాప్కి వెళ్తున్నాం అనమాట. కానీ దీని ఇన్వెస్ట్మెంట్ కూడా ఎక్కువ అవుతుంది దీనికి. మరి దీనికి ఎంత పెడుతున్నా నాకు తెలియదు కానీ, మరి దీనికి వచ్చిందానికంటే పెట్టేది ఎక్కువ ఉంటుంది దీనికి. ఇంతవరకు పెట్టలేదు అంటే చేతిలో. అంటే మనకి 50 లక్షలు కావాలంటే 10,000 లక్షలు మిగిలి ఉండొచ్చు. అదేలేండి, 10 లక్షలు మిగిలితే 1 లక్ష రూపాయలు మిగిలి ఉండొచ్చు. అంటే రైతు టాలెంట్ కదా, అందరూ చేయలేరు కదా. చేతి అంటే 1 రూపాయి పెట్టలేదండి. నిజం మాట్లాడాలి. అవును, నిజం మాట్లాడాలి. అంటే రైతు టాలెంట్ కూడా ఉంటుంది చౌదరి గారు. మామూలుగా అందరూ పండించలేరు అట్లా. అంటే దీనికి ఏమని ఎక్కువ మీ దీంట్లో ఈ రోగం అంటే ఏ రోగం ఈ ఎక్కువగా ఏది ఎక్కువ మీరు బ్లైట్ అంతర్కోష్ ఎక్కువ ఇబ్బంది పెట్టిందండి. అంతర్కోష్ అది బాగుంది, కరెక్ట్. అది ఆ రెండు ఎక్కువ మనకి ఇబ్బంది పెట్టినాయి అనుకుంటున్నాం. అంటే క్రాప్ ఎట్లా వస్తుంది? చివరిలో వచ్చిందా లేకపోతే మధ్యలో వస్తుంది? ఇది బ్లైట్ స్టార్టింగ్ అంటే కాయలు చిన్న కాయలు పడ్డప్పుడు వస్తుందా ఎట్లా? వచ్చిందండి. తర్వాత ఏంటంటే ఇప్పుడు మనం కాయలు పగలుకుంటూ పోతా ఉంటాయి. అంటే సెప్టెంబర్ ఫస్ట్ వీక్ సెకండ్ వీక్ కొట్టామండి ఇతరులు. అది కాయ పిండితోటే మనకి బ్లైట్ ఎఫెక్ట్ కనపడుతుంది. అంటే ఇంత చిన్నదాని ఉన్నప్పుడే చిన్నదానిగా అయిందండి. తర్వాత మనకి ఏంటంటే నెక్స్ట్ మనకి ఫిబ్రవరి సెట్టింగ్ వచ్చిందండి. అవును, ఫిబ్రవరి సెట్టింగ్ లో తర్వాత మనకి మనకి జూన్ జూలై హార్వెస్టింగ్. అవును, ఇప్పుడు మీరు సెప్టెంబర్ వెళ్తే కరెక్ట్ టైం ఇది అనుకుంటున్నది. అక్టోబర్ అంటే మనం మొన్న ఖాళీ చేసాం కదండి. అక్టోబర్కి వెళ్దామని ఆలోచన. అక్టోబర్ వెళ్తే ప్రాబ్లం ఉండదు. అక్టోబర్కి వెళ్దాం. అవును, అక్టోబర్ రైట్ టైం అది. అక్టోబర్ ఫస్ట్ వీక్ అవును ప్లాన్ చేసుకుంటున్నాం. అంటే ఇతరులకు ప్లాన్ చేయాలంటే ఇప్పుడు ముందే మేము అన్ని రకాలుగా కొంచెం రెస్ట్ టైంలో కేర్ఫుల్గా కొంచెం చేసుకుంటే. ఇరిగేషన్ ఎట్లా దీనికి మొత్తం బాగుందంతా? నెట్వర్క్ అంత బాగుంది, ఇరిగేషన్ అంటే డ్రిప్ అంత బాగుంది కరెక్ట్గా. డబుల్ డ్రిప్ వేసారు ఇది. అంటే దీంట్లో ఇంకా మేజర్ రోగాలే కాకుండా మరి మందులు ఏంటి, ఎరువులు ఎట్లా ఇది దీనికి ఏమి ఇచ్చినట్టు? అర్థం కాలేదు. అంటే బ్యాగ్స్, ఫర్టిలైజర్ బ్యాగ్స్ ఆల్మోస్ట్ 52-34 ఇస్తున్నాం. అదే ఎక్కువ ఇచ్చారు. ఓకే, మరి 0050 ఎవరా ఇస్తున్నాం? అది కూడా ఇస్తున్నారు. ఇస్తామండి, తక్కువ అండి. ఫ్రూట్ తయారైన టైంలో ఇస్తామండి. అవును, ఇక్కడ చెట్లు చాలా ఇంకా ఆరోగ్యంగా ఉన్నాయి అబ్బా. దానికి దీనికి 2 years డిఫరెన్స్ ఉంది. లేత మొక్కలండి ఇవి ఇంకా బాగున్నాయి. ఇక్కడ కాయ ఇంకా పెద్ద అయినాయిగా. మరి దీనికి స్ప్రే చేసి కంట్రోల్ చేసి తీయండి అబ్బా. ఈ పంటకి వెళ్ళారా లేదా సరదాగా పడిపోయినాయి? సరదా నిజమా? చూడండి సోదరులారా, రైతు గారు ఎట్లా వదిలిపెడితే సరదాగా అయినాయి కాయలన్నీ. ఎంత పర్ఫెక్ట్గా అయినాయి బాగా. అంటే క్రాప్ వెళ్ళకుండా సరదాగా కాయలు పడిపోయినాయి అనమాట. దీన్ని పైరకాయలు అంటారా మీరు? ఏమంటారు దీన్ని? చిగురుకాయలు. దీన్ని ఇంకొక 2 months టైం ఉంది కదా, అప్పుడు దాకా కొంచెం దీనికి ఫర్టిగేషన్ లైట్ చేసి కొంచెం లైట్ ఇంతవరకన్నా కాయలు అమ్మండి. ఎందుకు వదిలిపెట్టం? నేను అనుకోవటం దానికంటే ఇక్కడే కాయలు ఎక్కువ కనపడుతున్నాయి. చూడండి ఎంత బాగున్నాయి అసలుకి. అంటే ఈ మొత్తం 8 ఇదండి.
ఎన్ని ఎకరాలు ఉంటుంది ఇది ఈ బెల్ట్ వరకు ఎంతవరకు? 3 ఎకరాలండి. 3 ఎకరాలు అంటే నీకు దాదాపు ఒక 10 టన్నులు ఈజీగా వస్తాయి. 14 మొక్కండి. ఒక ఎంత ఒకటి 5 నుంచి 10 టన్నులు రావంటావు వస్తాయి ఈజీగా. ఇట్లా కోస్తే వస్తాయి. బాగా పడ్డాయి. మేము అనుకునేది ఏంటంటే ఈ నెలాఖరు కాదు, ఏ కాయ ఉంటే ఆ కాయ కోసేసి లేదనా. సింపుల్గా ఏంటంటే దీనికి టూ టైప్స్ ఆఫ్ ఫర్టిలైజర్స్ ఉంటాయి. లిక్విడ్ ఇస్తే తొందరగా అయితే, ఇంకా నువ్వు డ్రిప్పులు ఇస్తే టైం టేకింగ్ ఇది. సో ఇచ్చి మీరు 1 మంత్లో ఈ కాయల్ని ఖచ్చితంగా పెంచవచ్చు. సరే చేద్దాం. చేసి దీన్ని ఇమీడియట్గా నీవు కాయలన్నీ తీసేసిన తర్వాత నెక్స్ట్ పంటకి మళ్ళీ రెడీ చేయడానికి నీకు టైం తక్కువ ఉంటుంది కాబట్టి ఇమీడియట్గా నెల తర్వాత మళ్ళీ నువ్వు అన్ని క్లీన్ చేసుకొని మొత్తం పైపైన పూతలన్నీ తీపేసుకొని కొంచెం ఎరువులు ఇచ్చుకుంటా. చూడండి ఈ చెట్లు ఏంటంటే దాదాపు నీకు అవి ఇంకా మన మహారాష్ట్ర అటు వస్తే మీరు వాడు సంవత్సరంలో 2 పంటలు తీస్తున్నాడు. యూట్యూబ్లో చూసానండి, మీరు చెప్పారు. తీస్తున్నారు వాళ్ళు, చెప్పారు. నిజంగా తీస్తున్నారు. మనం కూడా తీయచ్చు. 2 సంవత్సరాల్లో 3 పంటలు తీసాం సంవత్సరంలో. చెప్పిన గుర్తుంది. 2 పంటలు అంటే 2 నెలలు రెస్ట్ ఇస్తారు అంతే, ఇంకా అయిపోయాయి. అంతేగమ్మా. వాటిని అనేది ఏంటంటే సాధారణ 2 నెలలు ఇవ్వాలి రెస్ట్. సో ఈచ్ పంటకి 2 నెలలు గ్యాప్ పెట్టుకున్న వాళ్ళు పంటకి వెళ్తున్నారు, హ్యాపీగా సక్సెస్ అవుతున్నారు. వాళ్ళకి 10 టన్స్ నథింగ్ వాళ్ళకి. మనం అంతకన్నా ఎక్కువ తీయచ్చు. బట్ ఇది రైతు యొక్క ఛాలెంజ్. ఇది రైతు అనే అతను ఏంటంటే చేయడానికి సిద్ధంగా ఉంటే కాయలు ఎట్లా పడ్డదు. ఇప్పుడు 10 టన్స్ అంటే ఇప్పుడు మనకి ఎక్కువ అనిపిస్తుంది కదండి. భూమి పండితే అది పెద్ద లెక్క కాదండి. ఈ చెట్లుకి 10 15 టన్స్ తీయచ్చు. దీన్ని లెక్క కూడా లేదు. ఇప్పుడున్న చెట్లుకి 15 టన్నులు ఎకరం, 15 నుంచి 20 టన్నులు తీయటం అనేది నథింగ్ ఈ చెట్లుకి. అవునండి, ఈజీ తీయచ్చు. అంటే మీరు కొంచెం సపోర్ట్ చేస్తే ఇప్పుడు ఉన్నాయి 10 టన్నులు పైన వస్తాయి. చూడబోతే 3 ఎకరాలు ఇదంతా 3 ఎకరాలండి. 3 ఉంటుంది. 3 ఈజీగా అయింది. అంటే పైరకాయలు అసలు పంటకి వెళ్ళకతలే ఈ కాయలు పడ్డాయి అనమాట విచిత్రంగా. గుడ్. మరి దీనికి స్ప్రేలు ఎక్కువ కొట్టాలి దీనికి. ఇంకా ఇంకా చేయండి అబ్బా, స్ప్రేలు చెయ్యాలి. ఎందుకంటే మీకు మన గమ్మని తయారవుతానికి ఏముంటే అది చెప్తాను. ఇమీడియట్ గా చేయాలయ్యా. ఇప్పుడు రైట్ టైం ఇది నీకు. దానికన్నా స్ప్రే ముందు తొందరగా సైజ్ చేసి చేద్దాం మనం. తొందరగా సైజ్ చేస్తే తర్వాత మొక్కలో బరువు తగ్గిపోతే ఆటోమేటిక్గా అది నెక్స్ట్ పంట రెడీ అయిపోతా ఉంటుంది. నెక్స్ట్ పంట అక్టోబర్లో చాలా నీకు 10 టన్నులు ఈజీగా అవుతాయి అయ్యా. బాగా త్రిప్స్ బాగా ఎక్కువ ఉంది. ఏందో మరి అవును, త్రిప్స్ బాగుంది ఇక్కడ. అంటే ఏందో మరి త్రిప్స్కి చాలా ఇష్టమో మరి చేయడం అర్థం కావట్లేదు. కానీ ఇంకా 1 మంత్లో అయిపోద్దా బాగా. ఇది ఎన్ని నెలలు అంటారు? 4 నెలలా ఇది ఈ కాయలు పడి? మొన్న ఏప్రిల్ లాస్ట్. మరి ఇప్పటికి 200 వచ్చినాయిగా. లాస్ట్ ఖాళీ చేసాము. అప్పుడు పిన్ ఉంది. అదే అప్పటికి పిన్ ఉందా? జూలైకా? జూలై జూన్ ఆఖరికి వచ్చింది. మరి ఇంత ఫాస్ట్గా మరి కాయలు లావైనాయింది. విచిత్రం ఏందంటారు ఇది. ఇంత ఫాస్ట్ కాయలు లావైనాయప్ప. నిజం స్ప్రేయింగ్ లేదండి, ఏమి లేదు. అదేగా ఏమి లేకుండా బోడో 2 రౌండ్ బోడో వచ్చిందండి. చాలా బాగుంది. సో ప్రసాద్ చౌదరి గారు, మీరు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఈ సంవత్సరం ఎకరానికి 15 టన్నులు 15 తీయాలని టార్గెట్ పెట్టుకోండి. దిగండి. ఇంకా మీరు మొత్తం ఎంత అన్నారు? ఇది 13 ఎకరాలా 12 ఎకరాలా? 12. అక్కడ ఒక ఎంత? ఆడ ఒక 8. 20 ఎకరాలు వేసుకో. నాకు చూడపోతే దీనికి పెట్టుబడి పెట్టాలబ్బా నువ్వు బాగానే. పెట్టుబడి పెడతామండి. పెట్టుబడి కావాలి కదా. ఎందుకు చెప్పరు? నీకేం కావాలని చెప్తుంది. ఇట్లని కాయలు ఎంత విచిత్రంగా ఉన్నాయంటే. అంటే దీనికి పూతలకి ఏం ప్రాబ్లం లేదనుకుంటా. ఇక్కడ ఉన్నాయా? అనిపిస్తుంది బాగా వస్తుందండి. అవును, అనిపిస్తుంది బాగా. చాలా అసలు ఎంత ప్లెజెంట్గా ఉంది చూడండి. ఐ హోప్ ఈ తోట మీరు వదులుకోకూడదు. మీరు ఇది వదులుకోకుండా ఉంటేనే మంచిది అని నమ్ముతున్నాను. ఇప్పుడు లాంగ్ పీరియడ్ లెక్క ఎటువంటి వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి. అవును, చూడండి సోదరులు, పంటకు పూతలకి జస్ట్ పూతలు అనమాట. అవే ఇప్పుడు కాయలు అయిపోయినాయి. ప్రసాద్ గారికి మాకు డబ్బులు ఇస్తుందన్నమాట. చెట్లు ఫ్రీగా, ఈ చెట్లు ఫ్రీగా డబ్బులు ఇస్తున్నట్లు లెక్క. మెయిన్ ఛాలెంజెస్ ఏమున్నాయి చౌదరి గారు ఈ రోజుల్లో రైతులకి? ఈ తోటకి అంతర్కోసం ఎక్కువ ఇబ్బంది అండి. దీనికి మొత్తం అంతర్కోసం ఈ బ్లైట్ కూడా తక్కువ ఉంది దీనికి. అవును, దానికి బ్లైట్ కానీ ఇది కొంచెం అక్కడక్కడ తగులుతుంది ఎక్కువ. ఇది ఈ మొక్క అండి. ఇది పోలేదు ఇంకా.
పెట్టిన మొక్క అండి, అదే లైట్ గా మనకి అదేలేండి షిఫ్టింగ్ చేశారనమాట. రైట్ రైట్. అయితే మనం డ్రై ఉన్నాయి కట్ చేయాలి అప్పుడు. మరి గడ్డి ఎందుకు మీరు ఇష్టపడుతున్నారు? గడ్డి అంటే లైక్ చేస్తున్నారు ఏంటిది? ఏం చేస్తాం, శుభ్రం అయింది, తర్వాత గొడ్లు వచ్చింది, గొడ్లు మేస్తున్నాయి అట్లానా? ఇది మీరు అవును. అంటే మంచి నాలెడ్జ్ ఉంది మీకు. అంటే ఎందుకు రైతులకి అందరికి ఇంత నాలెడ్జ్ లేదు ఎందుకని అట్లా? నాలెడ్జ్ అంటే నేను వీకే నేను అనుకుంటాను. లేదు, మీరు చాలా స్ట్రాంగ్. కర్ణాటకలోనే ఏ వ్యక్తికి ఇంత పెద్ద చెట్లు అయితే నేను చూడలేదు. ఏది 2.5, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 4వ పంట చెట్టు ఇది. మూడో పంట ఇది ఇప్పుడు వెళ్తే మూడో పంట, 4 సంవత్సరాల చెట్లు అనుకోండి. 4 సంవత్సరాలు ఇంత పెద్ద చెట్లు చేశారంటే ఇది జోక్ కాదు. ఇది చూడండి, తాళ్ళు వీళ్ళు ఏం లేవు ఇక్కడ. తాళ్ళు ఏం కట్టలేదుగా, ఇక్కడ కట్టాలి కళ్ళు వాటికి. దీనికి కూడా తాళ్ళు అవసరం లేదండి. ఎన్ని కడతారు తాళ్ళు? మీకు ఎన్ని కట్టాలంటే అది ఇంపాసిబుల్. కానీ అందుకు బలాలు పెట్టి నీకు ఒక మనిషి, ఫుల్ మనిషి కావాలబ్బా. ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ నువ్వు హైర్ చేసుకోవాలి, తప్పదు. ఎందుకు మీరు అగ్రికల్చర్ స్టూడెంట్స్ని హైర్ చేసుకోవట్లేదు రైతులు? మేమే అన్ని అనుకుంటున్నారా? మొత్తం మీరే తినేస్తా అనుకుంటారు ఎట్లా రైతు గారు? మీరు అంతా రైతులు మేమే తినాలి, వాళ్ళకి ఎందుకు జాబులు ఇవ్వాలని అనుకుంటున్నారు. ఇప్పుడు ఒక ఇండస్ట్రియలిస్ట్ పెట్టి ఏదో కార్మికులకు వాళ్ళకి జాబులు ఇచ్చి వాళ్ళని పోషిస్తున్నారు. ఇప్పుడు అగ్రికల్చర్ బేసి చదువుకున్నారు, కాలేజీ నుంచి బయటకు వస్తున్నారు. వాళ్ళకి మీలాంటి రైతులే జాబులు ఇవ్వాలి, గురిస్తారు వాళ్ళకి. ఇది ఏమైనా చెప్పుల ఫ్యాక్టరీ కాదు అగ్రికల్చర్ అంటే. వ్యవసాయం రైతులు పెద్ద పెద్ద వాళ్లే చేయాల్సింది. మీరు చెప్పేది బాగానే ఉందండి. అగ్రికల్చర్ స్టూడెంట్స్ ని అలా కాదు సార్, నేను చెప్పే సమస్య కూడా వినండి. మాకు చేసేవాళ్ళు కావాలి, చెప్పేవాళ్ళు అక్కడ. బాగా చెప్పావు. అదే వాళ్ళు చేసేవాళ్ళేగా. వాళ్ళు చేసేవాళ్ళు అంటే వాళ్ళు మీరు సొల్యూషన్ ఇచ్చారండి. అవును, మీరు సొల్యూషన్ ఇచ్చారు, మీరు అన్ని పాటిస్తే కదా మేము. అవునవును, మీరు చెప్పి వెళ్ళిపోయారు, మేము అవును అవునవును. అంటే చౌదరి గారు, రాబోయే రోజుల్లో అగ్రికల్చరల్ బేస్ చదువుకున్న స్టూడెంట్స్ ని రైతులు అనే వాళ్ళు హైర్ చేసుకుంటారంటే జాబులు ఇస్తారు గ్యారెంటీగా. అది రాబోయే జరుగుద్ది అండి. వాళ్ళే చేస్తారండి. మన టెక్నాలజీ మారాలి, మొత్తానికి వర్కర్స్ అన్ని రైతే చేస్తారంటే కుదరదు. ఇంకా ఏ పని కాదంటే రైతే అన్ని ఇక్కడ చేస్తారు. చదువుకున్న అవును, మరి వాళ్ళకి మీరు జాబులు ఇవ్వాలిగా. మీరు వాళ్ళు ప్రైవేట్ కంపెనీలో మందులు అమ్మటానికి సేల్స్ వాటి ఎట్టుకెళ్ళిపోతున్నారుగా. జాబులు ఇచ్చేంత ఫైనాన్షియల్ పెరగాలి కదండి. మేము అదే పెరగటం అంటే వాడు ప్రొడక్టివిటీ అన్ని పెంచితే ఆటోమేటిక్ గా మీకు కూడా డబ్బులు వస్తాయిగా. మనం మాట్లాడిన అంత ఈజీ కాదు. మాట్లాడడానికి 20,000 కూడా వెళ్ళారంట. 20,000 ఒక లేబర్కి ఇస్తున్నారు మీరు. 20,000 మరి 20,000 ఒక వాడికి ప్రైవేట్ కంపెనీలో 20,000 ఎక్కువ జీతం తెలుసుకో మీకు. ఇవాళ ఒక ఇంజనీరింగ్ చదువుకున్న గ్రాడ్యుయేట్ 20,000 కూడా జాబ్ 18,000 జాబ్ చేస్తున్నారు చౌదరి గారు. అదే వాళ్ళకి ఏసీలు, మంచి కూలర్ల కింద, ఫ్యాన్ల కింద కూర్చొని జాబ్ చేయాలని వాళ్ళు వాళ్ళ ఇంటికాడ వాళ్ళ ప్రెజర్, పేరెంట్స్ అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మీరు అన్నది కరెక్టే. అంటే రైతు వృత్తి అనేది ఏంటంటే చేయడం అనేది కష్టంగా ఉంది ఎవరికైనా సరే. ఇవ్వాలి రేపు. ఇప్పుడు మొన్న మధ్య మీకు తెలుసు, కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు కూడా అందరూ తీసేశారు, మా దగ్గర ఉద్యోగాలు ఎవరని చెప్పి. సో కానీ అగ్రికల్చర్లో ఎన్ని జాబులు లేవు. హార్వెస్టింగ్ చేయొచ్చు, ప్రూనింగ్ చేయొచ్చు, మందులు కొట్టచ్చు. ప్రూనింగ్ చేయొచ్చు అని చెప్పి అంటున్నారు. వాళ్ళు చేస్తారా? మీరు మాట్లాడడానికి చేయడానికి డిఫరెన్స్ వస్తుంది. ప్రూనింగ్ చేసే వాళ్ళకి 1,000 రూపాయలు తక్కువ లేకుండా ఇస్తారు, మంచి శాలరీ, బెస్ట్ శాలరీ. అంటే ప్రూనింగ్ చేసేవాడికి బెస్ట్ శాలరీ అంటే 1,000 రూపాయలు చొప్పున నెలకు 30,000 సంపాదిస్తున్నాడు. వాడికి ఖాళీ లేదు, బిజీ వాడు ఖాళీ లేదు. మీరు అగ్రికల్చర్ వాళ్ళ గురించి మాట్లాడితే నేనేం చెప్పాను. ఇంకంతేగా. అంటే అగ్రికల్చర్ వాళ్ళు కూడా కనీసం అది కూడా నేర్చుకునేంత హీన స్థితిలో ఉన్నారు వాళ్ళు. అది చేయలేరు కూడా వాళ్ళు. ఇంకోటి మన చౌదరి గారు, ఇప్పుడు మేజర్ ఏంటంటే రైతుని బాగా అంటే భయంకరంగా హింసించేది ఏంటంటే కొన్ని రకాల పురుగు మందుల డబ్బాల గురించి కానీ, మార్కెటింగ్ కానీ, కొన్ని రకాల టెక్నికల్ కెమికల్స్ని ఎలా వాడాలి, కొన్ని ప్లాన్స్ అన్నీ కూడా ఏంటంటే కొంచెం అగ్రికల్చర్ చదువుకున్నాడు ఏంటంటే వాడికి నాలెడ్జ్ తెచ్చుకొని చదివినా కానీ కొంచెం ప్రాక్టికల్ థియరీ ఏదో పెట్టుకొని కూడా కొంచెం హెల్ప్ చేస్తాడు. మరీ చేయడం చెప్పకూడదు మనం. మరి అలాంటి వాళ్ళని మీరు పోషించకపోతే ఇంకెవరు పోషిస్తారు చెప్పండి? బయట దేశాల్లో పోతే ఖచ్చితంగా ప్రతి రైతు అగ్రికల్చర్ లోన్ పెట్టుకుని అగ్రోనమిస్ట్ అని చెప్పి వాళ్ళకి జాబులు ఇచ్చి వాళ్ళని కూడా ఒక లైఫ్ ఇస్తున్నారు వాళ్ళకి. మీలాంటి పెద్ద రైతులు కూడా అంటే వాళ్ళు పనిచేయరు, నాకు తెలుసు. వాళ్ళు వచ్చి పొలంలో ఇట్లా తిరిగి అంత అవసరం లేదుగా. కానీ సాఫ్ట్వేర్ జాబులు తీసేసినా కానీ అగ్రికల్చర్ జాబులు అనేవి పెరుగుద్దని అందరూ అంటున్నారు. ఇంటర్నేషనల్ డేటా ఏముందంటే అగ్రికల్చర్లో జాబులు అనేవి కొన్ని మిలియన్ల జాబులు పెరిగినాయి. సాఫ్ట్వేర్ ఎన్ని జాబులు పోయినా కానీ అగ్రికల్చర్లో మనం
కొన్ని రకాల జాబ్ పోస్టులు వాళ్ళకి ఇచ్చి మనం పీపుల్కి ఎంప్లాయ్మెంట్ ఇవ్వచ్చు అని జనాలు చెప్తున్నారు. అందరూ ప్రపంచం అంతా నడుస్తుంది. ఫ్యూచర్ వ్యవసాయమే చౌదరి గారు, ఫ్యూచర్ అంతా వ్యవసాయమే, సాఫ్ట్వేర్ కాదు. ఈ మధ్య కొంతమంది పీకేశారని చెప్పి జనం అందరూ మదన పడిపోతున్నారు. అరే రైతుకు పొలం పండట్లేదురా బాబు, రైతుకి హెల్ప్ చేయండి రా అంటే సాఫ్ట్వేర్ వాళ్ళకి 10 మందిని జాబ్ తీసేస్తే వాళ్ళ గురించి గొప్ప చెప్పుకుంటున్నారు. ఇంకా సాఫ్ట్వేర్ వాడేనా అన్నం పెట్టేది అందరికీ? సాఫ్ట్వేర్ చదువుకున్న వాళ్ళేనా ప్రపంచాన్ని నడిపించేది? ఏం చేస్తున్నారు సార్ అసలు మీరు? ఎడిపోతారు సమాజం అర్థం కావట్లేదు ఒకసారి వీళ్ళందరూ. అద్భుతం అక్కడ చూశాను, వండర్ఫుల్. అంటే ఇక పైపైన పడ్డది, ఇది పోత పంటకు పోకుండా జరిగిందనమాట ఇదంతా. అంటే అందరు కావాలి సొసైటీకి, సాఫ్ట్వేర్ కావాలి, అందరు కావాలి, ఇంజనీర్స్ కావాలి, డాక్టర్స్ కావాలి. సాఫ్ట్వేర్లో అది కూడా ఒక ప్రొఫెషన్ అంతే. అదే కాదు జీవితం. మన వాళ్ళందరూ ఏదో 10 మందిని మనం తీసేశారంటే కంపెనీ, దాన్ని వాళ్ళు హైలైట్ చేసి అన్నీ చెప్పుకున్నారు అందరూ. వాళ్ళు కాదుగా, రైతు అనేవాడు, అన్నం పెట్టేవాడు, అగ్రికల్చరు, దాని రంగాన్ని తక్కువ చూపించుకుంటా. సొసైటీలో తక్కువగా చూసేవాళ్ళు ఎవరిని? రైతులనేగా. రైతు అంటే చిన్న చూపు, చిల్లర మనుషులు అన్నమాట రైతులంటే. కానీ ఆ చిల్లర చూపు చూడబడే వ్యక్తిగా అన్నం పెట్టేది అందరికి. మరి ఈ సిస్టాన్ని ఎవరు మారుస్తారు సార్? నాకు అర్థం కాదు చౌదరి గారు, ఎవరు మారుస్తారు ఈ సిస్టాన్ని? చెప్పండి. కాదు, ఈ సిస్టాన్ని మార్చేది ఎవరు? ఇప్పుడు రైతుని చీపు చూస్తున్నారు, రైతుకి హెల్ప్ చేయట్లేదు, రైతుకి ఏమీ రుణాలు కానీ ఎటువంటివి కూడా సరిగా అందుబాటులో రాలేయాలి. రేపు డబ్బులు ఉంటేనే వ్యవసాయం, లేకపోతే డబ్బులు కూడా, వ్యవసాయం కూడా చాలా కాస్ట్లీ అయిపోయింది. మీకు తెలుసా, అమెరికాలో ఇవాళ డజన్ బనానా అడిగి పోతే ఈ టారిఫ్, ఈ ప్రాబ్లమ్స్ వలన డజన్ బనానా వచ్చేసి 350 రూపాయలు. ఇక్కడ డజన్ వచ్చేసి 50 రూపాయలు ఉంటాయి, మహా అయితే 60 రూపాయలు 80 రూపాయలు ఉంటుంది అంతే. అర్థమైందా? చివరికి సోకాళ్ళు చెప్పుకునే సిలికాన్ వ్యాలీ, అమెరికా అది గొప్ప చెప్పుకుంటారు, అన్ని ఆకాశానికి అంటే భవనాలని గొప్ప చెప్పుకున్న వాళ్ళు కూడా ఒక ఆహార పదార్థాలని దాని రేట్లను చూసి కొనలేని స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా పాపం. సో అందువల్ల ఏంటంటే చూడండి, ఒక చిన్న ప్రాబ్లమ్స్ అనేవి ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యేది అగ్రికల్చర్ మీద. అగ్రికల్చర్ ఫుడ్ కానీ, ఫ్రూట్స్ కానీ, వెజిటబుల్స్ కానీ. సో అగ్రికల్చర్ అనేది జోక్ కాదు, ప్రపంచాన్ని తలకిందులు చేద్దాం అగ్రికల్చర్. కానీ అగ్రికల్చర్ అంటే జోక్ అందరికి. అగ్రికల్చర్ అంటే జోక్ అనే మాట కూడా కరెక్ట్ కాదండి. జోక్ అని ఎవరంటారు? ఇప్పుడు జోక్ అని అంటే దాన్ని మనం విలువ తగ్గిస్తున్న ఆ మాట ఉపయోగించడం కూడా కరెక్ట్ కాదండి. జోక్ అంటే ఎలా అంటే రైతుని తప్పు చూస్తున్నారన్న. తప్పు చూస్తారు, నేచర్ పిల్లనైపోతుంది రైతులకి. ఎంత 20-30 ఎకరాలు కూడా పిల్ల దొరకట్లేదు. దొరకట్లేదంటే ఇంకా సమాజ సమస్య. అంటే వాడు చెడ్డోడేం కాదు, నేను చెప్పేవాళ్ళు మా అమ్మ ఎందుకు కష్టపడాలి, ఎందుకు కూలి పని చేయాలి, ఎందుకు ఆ పురుగు పుట్టలో తిరగాలి. అవునవును, పెట్టిన మొక్కల్ని ఎరగదీశారు మీరు. పెట్టిన మొక్కలే చాలా బాగున్నాయి చూడండి, చాలా బాగున్నాయి చూడండి మీరు. ప్రసాద్ గారు సూపర్. పెట్టిన మొక్కల్ని ఎంత బాగా ఆరోగ్యంగా చేశారంటే నిజంగా ఒక మంచి అచీవ్మెంట్ లాంటిది ఇది. వెళ్దాం పండి, ఇటు వెళ్దాం అండి. ఇలా కొద్దాం లేకుంటే ఇద్దరే ఎడిపో. నువ్వు కరెక్ట్గా చూసుకో, కాళ్ళకి నీకు చెప్పులు లేవు, నాకే నీ షూ నేను ఇంటికి తిరుగుతాను. సో పంటకి వెళ్ళాలి ఇది. చూడండి రైతన్నలారా, రైతు గారికి చాలా తెలియకలు అనమాట. క్రాప్స్ ఎలా తీయాలి, రైతుకి అవగాహన ఉంది. ఇవాళ రేపు రైతులందరూ తక్కువ అంచనేసి మాట్లాడకూడదు. వ్యవసాయంలో ఫస్ట్ రైతును కుట్టినాడే, తర్వాతనే ఏ ఇంజనీర్లు అని, డాక్టర్లు అని, ఎవరైనా సరే రైతే మీన్స్ ఫస్ట్ సైంటిస్ట్ అనమాట. రైతు అనేవాడు అందరికి అన్నం పెడుతున్నాడు. అదేవిధంగా దేశంలో అందరికి అన్నం పెట్టి అందరినీ పోషిస్తున్నాడు. సో ఇలాంటి రైతులు ఇబ్బందులు ఉన్నారు సోదరులారా. టెక్నాలజీగా